నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్విరామంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న వెనుగండ్ల రాము. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలు తీర్చమని వేడుకుంటున్నారన్న రాము. పురిటిపాడు గ్రామంలో 61,80,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. వైసీపీ ప్రభుత్వం వల్ల మేలు చేకూరిందనుకున్న ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరిన నాని. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు వెంటనే ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్ చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపిన జనసేన సిపిఎం పార్టీ నేతలు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు వెనుగండ్ల రాము శ్రీకాళహస్తి మరియు శ్రీదేవి కాలనీ నందు పర్యటించడం జరిగింది. వార్డు పర్యటనకు ఇచ్చేసిన టీడీపీ జనసేన నాయకులకు స్థానికంగా ఉన్న ప్రజలు ఘన స్వాగతం పలికారు. గుడివాడ పట్టణంలో ఉన్న అన్ని వార్డులో పర్యటించడం వెనుగండ్ల రాము ఎక్కడికి వెళ్లినా తమకు సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు స్వచ్ఛందంగా ఎదురు వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలను తనకు విన్నవించుకుంటున్నారని తెలియజేశారు. రావి వెంకటేశ్వరరావుతో కలిసి ఇంటింటికి వెళ్లిన రాము తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. 20 సంవత్సరాలు ఒక వ్యక్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గం యొక్క అభివృద్ధి చేయకపోవడం దురదృష్టకరమని, ఇటువంటి వ్యక్తిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సంసిద్ధం కావాలని రాము కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెత్త మీద కూడా పనిచేసే చెత్త ముఖ్యమంత్రి మన గుడివాడలో ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఒకసారి చూస్తే ఏంటంటే, మన చెత్తకే కడుతున్నాం ట్యాక్స్. నెలకి ఎంత 60 రూపాయల పైన పడతా ఉంది. ఓకే, ఇంటికే ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయాలి, కనీసం అది కూడా లేదు. 10 రోజుల నుంచి ఈ చెత్త అట్టాగే పేరుకుపోయి ఉంది. ఒకసారి చూస్తే మొత్తం అంతా కింద అంతా కూడా ట్యాక్స్ ఇదంతా అలా బయట ఉంటుంది. చూడండి, ముక్కు మూసుకుని ఇక్కడి నుంచి కదలాల్సి వస్తుంది. ఇది మల్లాయపాలెం శ్రీకాళహస్తి కాలనీ, దానిలో ఉన్న పరిస్థితి ఇది. అది అలాగే మీరు కొంచెం పక్కకి తిరిగితే ఇలా చూస్తే చక్కగా నీళ్ళు వచ్చి ట్యాంకర్లు పెడతా ఉంటాయంట. వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయంట. వచ్చిన ట్యాంకర్ ఫ్రీగా బయట 50-100 ఛార్జ్ చేస్తున్నారు ప్రతి చోట. ఈ రకంగా చూసుకొస్తే ఈ సందు మొదట్లో వాళ్ళకేమో ఈజీగా పట్టుకుని పక్కకి వెళ్తారు. సందు చివరి వాళ్ళకైతే ఎక్సర్సైజే. ఇక్కడి నుంచి అక్కడ దాకా రోజు ట్యాంకర్లు తీసుకెళ్తాం. వాళ్ళందరూ చివరి దాకా మోసుకెళ్ళలేక రోడ్డు మీద తిండ్లు కొనుక్కుని దీంట్లో పడేసుకుని దుప్పట్లు వేసి కూర్చున్నారు. ఈ నీళ్ళే వాడాలి, ఈ నీళ్ళే తాగాలి అంటే పరిస్థితి ఏంటి? జనాలు ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు చూడండి. ఈ మొత్తం ఎంత మంది ఉన్నారో చూడండి. ఇక్కడ ఈ శ్రీకాళహస్తి కాలనీ మొత్తం కలిపి ఎంతండి? 1200 గడపలు ఉన్నాయి. 3000 పైగా జనాభా ఉన్నారు. పోనీ చాలా కష్టం అనుకుంటున్నారా? ట్యాంక్ ఎక్కడో కట్టేసి ఉంది. పక్కకి వెళ్తే పక్కనే, అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వటమే కావాల్సింది. అది ఒక్కటే ఇవ్వటం చేత కాక ఇలా జనాలందరినీ హింస పెడతా ఉన్నాడు. వికృతమైన క్రీడ ఇది. ఏంటంటే, ట్యాంకులు వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ట్యాంకుల మీద బొమ్మలేసి వీళ్ళు వాటర్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తా దేవుళ్ళలాగా వస్తాడనమాట. ఇప్పుడు ట్యాంక్ మీద గడ్డ వేసుకుని ఫోటో వేసుకుని ఓకే వచ్చాడు దేవుడు వచ్చాడని చెప్పి నీళ్ళు పట్టుకోవాలి. అరాచకమా ఇది? ఏ రోజుల్లో ఉన్నాం మనం? శుభ్రమైన మంచినీరు అందించాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వానికి ఉంది. అట్లాంటిది ఇంత దుర్మార్గం చేసే వాళ్ళకి జనాలు ఏ రకంగా చీ కొడతారో త్వరలో మీరు చూడబోతున్నారు. ఈ 5 ఏళ్ల పాటు నరకం అనిపించారు.
అంతకు ముందు ఉన్నా కానీ అట్లీస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లో 14 నుంచి 19 దాకా బోల్డన్ని రోడ్లు వేశారు, బోల్డన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. శ్రీకాళహస్తి కాలనీ చక్కగా ఉంది, పెద్ద పెద్ద రోడ్లు, వెడల్పైన రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళకి మురికి కాలం లేవు, తాగునీరు లేదు. ఇంత దరిద్రమైన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని చెప్పి, ఇదేమి ఎక్కడో కాదు, గుడివాడకి ఆనుకునే ఉంది. అవడానికి మల్లాయపాలెం పంచాయతీ అయినా కానీ ఇది మొత్తం గుడివాడలో కింద లెక్క. అంతా రెడీగా ఉన్న వాళ్ళని దుస్థితికి తీసుకొచ్చి ట్యాంకులు ఇచ్చామంటాడు, ఏదో ఓపెన్ చేసామంటాడు. ఇట్లాంటి పిచ్చ మాటలన్నీ, సొల్లు కబుర్లని చెప్పడం మానేసి నిజంగా జనాలు ప్రాబ్లం. ఎందుకంటే నీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉంది, ఎవడు నమ్ముతాడు? ఎందుకంటే అనుభవించేది వీళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళే అనుభవిస్తున్నారు. ఒకసారి ఆ రోడ్డు కూడా చూడండి, దొండపాడు రోడ్డు నరక ప్రాయం, గుంట లేని ప్లేస్ లేదు. ఇలాంటి దుర్మార్గాన్ని మేము ఎదుర్కొంటాం. తప్పకుండా కొత్త ప్రభుత్వం రాగానే మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వటం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వెంటనే చేసి తీరుతాం. అలాగే ప్రతి ఒక్కరికి చేయటానికి పని, ఉద్యోగం అన్నీ కల్పిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గుట్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సాయంత్రం పర్యటించారు. గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికి గజమాలలు వేస్తూ పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని ర్యాలీగా పర్యటించారు. అనంతరం 61.80 లక్షలతో గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం విద్యా, వైద్యం, ప్రభుత్వ సేవలన్నీ పూర్తి స్థాయిలో అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని పరితపించిన సీఎం జగన్ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీసీ సాయిన రవి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలెటి చంటి, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, గుడ్లవల్లేరు మండలం అధ్యక్షుడు గుదే రవి, గంటా సురేష్, ఎంపీటీసీ ముక్కు సోమేశ్వరం రావు, సర్పంచ్ కాగిత నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. సచివాలయాన్ని, ఆర్బీకేని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు పెద్దలు ఎంపీటీసీ సోమేశ్వర గారికి, సర్పంచ్ నరేంద్ర గారికి, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ హనుమంతరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మా ఆడబడుచు ఉప్పాల హారికారామ్ గారికి, అదేవిధంగా ఈ 3 బిల్డింగులు ఇక్కడ నిర్మాణం చేయించుకోవడానికి అవకాశం కల్పించి పెద్ద మనసుతో గ్రామానికి అవసరమైనటువంటి సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ 3 నిర్మాణం చేసుకోవడానికి మరి ఉచితంగా గ్రామం కోసం స్థలాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గోపాలరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామంలో ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నివాసం ఉండేటువంటి గ్రామం. ఇక్కడ ఒక సచివాలయాన్ని నిర్మించి, ఒక ఆర్బీకే సెంటర్ రైతుల కోసం నిర్మించి, ఇక్కడ ఏమైనా చితక సమస్యలు వచ్చినా ఎమ్మటే హాస్పిటల్ రావడానికి ఇక్కడ ఒక హెల్త్ క్లినిక్ నిర్మించి, ఇక్కడే డాక్టర్లని మరి మీకు అందుబాటులో ఉంచి 24 గంటలు వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఆర్బీకే కానీ హెల్త్ క్లినిక్తో ప్రజల ముందుకి పాలన తీసుకురావాలని చెప్పి పరితపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సచివాలయాల్లో దాదాపు 10 మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా ఆర్బీకేలో కానీ, డాక్టర్లు హాస్పిటల్లో కానీ కొత్తగా 12-13 మందిని ఇక్కడ నియమించి ప్రజలకి అనునిత్యం సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా స్కూల్స్ని ఆధునీకరణ చేసాం. వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ కానీ, బట్టలు కానీ, పుస్తకాలు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ అనేక రకాలైనటువంటి
గతంలో ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్కి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలని చెప్పి మరి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా పై చదువులు చదువుకున్నటువంటి పిల్లలకి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యా దీవెన వసతి కింద వాళ్ళ ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా హెల్త్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, చితక ప్రాబ్లం వచ్చినా, పెద్ద ప్రాబ్లం వచ్చినా 100% ప్రభుత్వం భరించి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజల యొక్క అకౌంట్లోకి డబ్బులు పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకి వచ్చేటువంటి రోడ్డు కూడా 84 లక్షలు. విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే సదిద్వేషంతో విద్యాలయ పబ్లిక్ స్కూల్ నందు నిరంతరం విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను సైన్స్ డే వేడుకలను తిలకించి ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందని తారక రామ వర్కర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి తెలియజేశారు. గత రోజు విద్యాలయ పబ్లిక్ స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు విజ్ఞానిక ప్రదర్శనను తారక రామ వాకర్స్ సభ్యులు తిలకించడం జరిగింది. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ తమ స్కూల్లో జరుగుతున్న సైన్స్ వేడుకలను తిలకించి తమ స్కూల్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను వచ్చిన కార్యక్రమం వాకర్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నిరంతరం తమ విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసేందుకు గాను తమ స్కూల్ నందు ఉపాధ్యాయులు శ్రమించడం జరుగుతుందని, చదువుతో పాటు ఆటపాటల్లోనూ విద్యాలయ స్కూల్ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా ఉండాలన్నదే తమ ధ్యేయమని విజయభాస్కర్ తెలియజేశారు. అనంతరం సైన్స్ డే వేడుకలో పాల్గొన్న విద్యార్థులకు తారకరామ వాకర్స్ క్లబ్ సభ్యులు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తారకరామ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శ్యాంబాబు మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు, విద్యాలయ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. Good afternoon everyone. I am MPS Pune from 6th B in Vidyalaya High School. Today I am here to explain about periscope. Today is a National Science Day in this memory of C.V. Raman's invention of Raman effect. Today we explain about periscope. Periscope is invented by Hippolyte Davy Mary in 1854. It is the first navy periscope consisting of vertical tube and two small mirrors, which is at 45 degrees. It is works on laws of reflection. It is the light from the one object reflects on another mirror and reaches to the human eye. It is used in submarines to determine the distance for torpedoes. It is used in nuclear reactors. To observe the chemical reactions. It is used in military to observe the targets from their hiding positions. Tanks and other armored vehicles are used to inspect the surroundings. Thank you. Good afternoon everyone. This is Kyathisri. I am Harika. I am Sishika. We are studying 9th class in Vidyalaya English Medium High School. Today our school conducting science fair on account of birth anniversary of Sir C.V. Raman. Today our project is mosquito repellent. Materials require coal and camphor. Crush them like powder and add some turmeric and sandal. Mix them well with water and make them paste. Now make the paste as some shapes whatever you want. Leave them for whole night or place them in the where sun rays were falling. Now it is ready to test. Keep these doop sticks in the corners of windows and doors. It kills the dangerous mosquitoes and other insects.
It is very useful in our daily life. Nowadays, all these doop sticks are containing minimum amount of any chemicals. We can make these doop sticks in our home with natural ingredients. Thank you. Today in our Vidyalaya school, on the occasion of Science Day celebrations 2024, we are celebrating Science Day celebrations on the occasion of birth anniversary of Dr. C.V. Raman. As our members of Tarak Rama Walkers Club, Danmur Shashkir Rao garu presented a lot of information presented today, and by their వారి సౌజన్యంతో ఈ రోజున మనం సైన్స్ ఎగ్జిబిషన్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే ఏంటంటే మెయిన్గా nowadays computerized, in this computerized world, already so many years back also Dr. C.V. Raman invented so many things, and now we are implementing and applying in our daily life also. It is a very great thing, and by this day, because Science Day, it is a very significant for the students to inspire their minds. Several aspects of concepts they prepared models today, 15 models they presented in Vidyalaya school students are related to biological sciences and physical sciences, human respiratory system, mosquitoes and environmental related issues, and periscope like security systems, like all systems they prepared today. As all of us we know that always Vidyalaya students come forward to dynamically involve in all types of competitions and Science Day celebrations, games and all. So by these words, I want to thank our Tarak Rama Club members and our staff members behind this artwork of these projects made by the students also by their ideas. It is very pleasant evening. I thankful to all members and our teachers, non-teaching staff. Thank you very much. And our student, 6th class student also, Sanvika, presented a good model, namely this respiratory system she explains, and other students also explained already their respective projects, about their respective projects. Thank you very much. Sushma madam. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యాలయ స్కూల్కి రావడం చాలా ఉదాహరణ. మా తారక రామ వాక్స్ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారు దొడ్డు శ్యాంబాబు గారు, మా కార్యవర్గము, ఇతర సభ్యులు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించి వారి నైపుణ్యాన్ని బట్టి ప్రైజులు ఇద్దాం ఉద్దేశంతో రావడం జరిగింది. దీనికి మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఈ విద్యాలయానికి సరదా కృతజ్ఞులం. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికల్లా సైన్స్ దినోత్సవం అనేది మెయిన్గా జాతీయ స్థాయిలో 2020 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసే జరుపుకోవడం. దానికంటే ముందు మరి దీనికి ఆద్యుడు, విజ్ఞాన శాస్త్రానికి వైద్యుడు లాంటి వాడు సివి రామన్. ఎందుకంటే ఈజ్ ద మ్యాన్ హూ ఫాట్ ఫర్ ద న్యూ ఇన్నోవేషన్స్, డిస్కవరీస్ అండ్ సో మెనీ formulas he invented and given to the public and given to the universe. అందుకనే యూనివర్స్లో మిస్టీరియస్ యూనివర్స్ని తెలుసుకోవడానికి ఈయన చేసే ప్రయోగాలు, ఈయన అంది విజ్ఞానం అమోఘం అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే టుడే వీ మస్ట్ ట్రిబ్యూట్ టు అవర్ డిస్కవరీస్, ఇన్నోవేషన్స్ అండ్ ఫర్ న్యూ డైమెన్షన్స్ ఫర్ ది సైన్స్. సైన్స్ అనేది ఇప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇది కూడా నానుడు ఉందన్నమాట. సైన్స్ ఫర్ ద పీపుల్, పీపుల్ ఫర్ ద సైన్స్ అనే వరవడి దాన్ని ఆధారంగా చేసుకుని నడవాల. కాబట్టి సివి రామన్కి చరిత్ర చూసినట్లయితే మరి ఆయన తమిళనాడు వాస్తవ్యుడు, విశాఖపట్నంలో ఆయన తండ్రి ఏఎన్ఆర్ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ ఈ విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఆ తన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ సందర్భంలో తన తండ్రి ప్రోత్సాహంతో మరి ఐసీఎస్ పాస్ అయ్యాడు. ఆ రోజుల్లో మొట్టమొదటి నుంచి కూడా మంచి నిష్ణాతుడు, అన్నింటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. ఆ రకంగా ఆయన విద్యాభ్యాసం పూర్తి ఐసీఎస్ పాస్ అయ్యాడు. ఐసీఎస్ పాస్ అయ్యి డిప్యూటీ అకౌంటెంట్గా చేరాడు.
ఆ తర్వాత తనకున్న సైన్స్ యొక్క ఉత్సాహాన్ని, పరిశోధన ఉత్సాహాన్ని గుర్తించి మరి కేరళలో ఇండియన్ సైన్స్ ఫర్ కల్చర్ యాక్టివిషన్ నేషనల్ సైన్స్ డే కారణంగా మన విద్యాలయ స్కూల్లో పిల్లలు సైన్స్ మీద పెట్టిన ప్రయోగాలని మేము చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేము వాళ్ళకి కొన్ని ప్రైజులు ఇద్దామని వచ్చాము ఇక్కడికి. మాకు ఈ అవకాశం కల్పించిన విద్యాలయ వల్ల కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆ పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసమే మేము చేసే పని తప్ప వేరే ఆలోచన కాదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి సంక్షేమ బోర్డు నిధులు కాజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించి సంక్షేమ బోర్డు నిధులను వెనక్కి ఇవ్వాలని జనసేన పార్టీ నాయకులు పాలంకి సారథి డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 2 రోజుల నిరాహారణ దీక్ష కార్యక్రమంలో నేడు జనసేన నాయకులు పాలంకి సారథి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్న 32 రకాల కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నేడు శాంతియుతంగా నిరసన దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 14వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు మరియు సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం నిర్మాణాన్ని 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణం, రోడ్డు నిర్మాణాల్లో మొత్తం అన్ని రంగాల్లో కలిపి పోరాడితే 20 సంవత్సరాల తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశాడు. ఈ సంక్షేమ బోర్డులో నిధులు ఎలా వస్తాయంటే ఈ రాష్ట్రంలో రోడ్లు వేసినా, ప్రాజెక్టులు కట్టినా, భవనాలు కట్టినా 100% సెస్ కింద వసూలు చేసి ఆ బోర్డులో జమ చేసి ఆ డబ్బులు కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలి అనేది ఈ బోర్డు ముఖ్య ఉద్దేశం. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా ఈ డబ్బులు ఎవరు వాడొద్దని తీర్పులు కూడా ఇచ్చింది. కానీ గత ప్రభుత్వంలో కొంత ప్రభుత్వం వాడుకున్న వాళ్ళ క్లెయిమ్లు వాళ్ళకి ఇస్తూ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బోర్డులో ఉన్న డబ్బుల్ని 12-14 అనే ఒక మెమోని తీసుకొచ్చి ఈ డబ్బుల్ని విద్యుత్ రంగానికి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈ బోర్డులో ఉన్న డబ్బులు వాళ్ళ ప్రచారాలకు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక మంది రాష్ట్రంలో పెళ్ళైన వాళ్ళు కానీ, అట్లాగే డెలివరీ అయిన వాళ్ళు కానీ, ప్రమాదశాత్తు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరు క్లెయిములు పెట్టారు, క్లెయిమ్ డబ్బులు ₹1 కూడా ఇవ్వాల. ఈయన ఎంతసేపు నా నవరాత్రాలు అన్నీ కవర్ అయిపోతున్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలని ఈయన చెప్పే పరిస్థితి. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఈ 5 సంవత్సరాల నుంచి పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు ఎలా పోరాటాలు చేస్తున్నారో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాదీక్షలు చేస్తున్నారు. మంత్రులు అలాగే ముఖ్యమంత్రులు అనేక మంది హామీలు ఇచ్చి ఉన్నారు. హామీలు కూడా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నాలని ప్రారంభించడం జరిగింది. దీని అనంతరం 4వ తారీఖు కలెక్టరేట్ల ముందు కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద వాళ్ళ ఆందోళన చేయడం జరుగుతుంది. ఇలా మనం అనేక మంది ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఒక కార్డు కానీ, వాళ్ళ సంక్షేమంలో ఉన్న నిధులు కానీ వాళ్ళకి రిలీజ్ చేయకోకుండా ఈయన తొక్కిపెట్టిన పరిస్థితి ఉంది. ఈయన అడిగితే ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో ఓసారి ఇసుక పాలసీ అని రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికులకి ఎవరికి పనులు లేకుండా చేసిన పరిస్థితి. ఆ సందర్భంలో అయితే దగ్గర 48 మంది కార్మికులు చనిపోవడం కూడా జరిగింది. తర్వాత కరోనా వచ్చింది, కరోనాలో పనులు లేవు. ఇట్లా వీళ్ళు రోజుకి క్షీణించిపోయే పరిస్థితికి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఇసుక కూడా కొరత, ఇసుక కూడా ₹1,000 ఇసుక అమ్ముకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు 2వ రోజు నిరాదీక్షని ప్రారంభించడం జరిగింది. నమస్కారం అండి. మా గుడివాడ భవన కార్మికులు మరియు ఇతర అల్పసంఖ్యాక మరియు అనేక రకాల వృత్తులు చేసుకునే కార్మికులు సంబంధించిన
లేబర్ చెస్ అనేది గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఫామ్ చేశారు. దాదాపు 1000 కోట్ల మీదే లేబర్ చెస్ వసూలు అయ్యింది. దీన్ని ఈ కార్మికులకి ఏ కార్మికుల చేత అయితే ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయో ఆ కార్మికులకి ఉపయోగపడకోకుండా వారు వేరే ప్రయోజనాలకి వాటిని ఉపయోగించి వీళ్ళని ఈదిని పడేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ కట్టినా ఇంకా ఏదైనా కట్టినా కొంత వాడినా వీళ్ళలో ఎమర్జెన్సీ సంబంధించి క్లెయిమ్స్ మాత్రం ఆయన ప్రతి 3 నెలలకి క్లియర్ చేసి ఆయన కార్మికులతో ప్రశంసలు పొందారు. ఇది వాస్తవం. ఆయన కూడా కొంత వాడారు. ఈ మిగతా డబ్బులకి ఇంతవరకు జవాబుదారితనం లేకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ విధమైన ఈ లేబర్కి సంబంధించిన కార్మికులకు సంబంధించిన మౌలిక వసతులకి ఈ 1000 కోట్లు ఉపయోగించకుండా ప్రభుత్వ ఖజానాకి జమ చేసుకుని కార్మికుల్ని వాళ్ళకి అంతగా తెలియదని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఈరోజు మన భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న బోర్డుని 12/14 మెమో ఇచ్చి రద్దు చేసి అందులో ఉన్న క్లెయిములు రాష్ట్ర వ్యాప్తంగా క్లెయిములు రాకోకుండా చేయడం చాలా ఇది. అలాగే మన కార్మికులు పెళ్ళి అయినా సహజ మరణం అయినా అనేక ఇబ్బందులు ఏదైనా మన బోర్డు నుంచి ఇదివరకు డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఎక్కిన సీఎం గారు 2019లో ఎక్కిన కాంచి భవన నిర్మాణ కార్మికులు అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. ఇసుక ఆపేశారు 6 నెలలు. కరువు భత్యం దరఖాస్తులు పెట్టాం. కరువు భత్యం కూడా ఏ భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వలేదు. నవరత్నాల పేరిటే డబ్బు ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా బోర్డు ఉన్న భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న బోర్డు మీద వచ్చే డబ్బుల్ని మాత్రం కార్మికులకి ఇవ్వట్లేదు. మా బోర్డు మాకే కొనసాగించాలి. మా బోర్డులో ఉన్న డబ్బులు భవన నిర్మాణ కార్మికులకే ఖర్చు పెట్టాలి తప్ప ఇతర రంగాలకి ఖర్చు పెట్టకూడదు. భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక బిల్డింగ్ రంగమే కాదు, 32 రంగాల మంది ఉన్నారు. అందులో ఆ 32 రంగాల మందికి ఈ బోర్డు నుంచి వచ్చే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. సంక్షేమ బోర్డు నుండి మరి కార్మిక సోదరులు సిఐటియు మరియు ఇతర సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈ రోజున ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నామంటే మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు సంక్షేమ బోర్డులో చెస్ రూపంలో వచ్చిన ధనాన్ని అంతా మరి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంటు మరి సీఎం గారు మా సొమ్మునంతను మరి తీసేసుకుని వాడేసుకోవడం జరుగుతోంది. మరి మాకంటూ క్లైములంటూ ఏమీ ఇవ్వకుండా అనేక రకాలుగా మరి పనివారిని ఇబ్బంది పెడుతూ అనేక రకాల ఆలోచనలతో బాధ పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ఈ కమిటీ యూనియన్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ మరి 6-7 వేల మంది కూడా ఏమంటున్నారంటే వాళ్ళ కమిటీ వాడు మీరు మా సొమ్మంతా తీసుకుని పోగేసుకుని మీరే తినేస్తున్నారు కానీ మాకేమీ ఇవ్వట్లేదు అనే నిందలు మా కమిటీ వారి మీద పడి మరి అనేక రకంగా మాటలు అంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఈ సంక్షేమ బోర్డులో మా తీసుకున్న నిధులను మాకు ఇప్పించి మా యొక్క క్లెయిములను మాకు చెల్లించి మా అనేకమైనటువంటి అవసరాలను తీర్చుకుని మమ్మల్ని ఒక దారి చేస్తారని మేము ఎంతో ఆశతో ఉన్నాము. అంతేకాకుండా మరి మమ్మల్ని సీఎం గారు ఒక గడ్డి పరకలు తీసేశారు. అంతేకాకుండా ఈ గడ్డి పరకలు 10 పరకలు వెళ్తే పెద్ద మానుగా తాడుగా తయారయ్యి తెగదు అనేటువంటి విషయం సీఎం గారు గుర్తించాలని మా అందరూ దయించి మాకు న్యాయం చేయాలని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్జీఓ హోంలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టైలర్స్ కుటుంబకులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొడాలి నాని పరీక్షలు చేయించుకున్న వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం కుట్టు మిషన్
సృష్టికర్త అయినటువంటి విలియం హువే చిత్రపటానికి దర్జీ సోదరులతో కలిసి ఎమ్మెల్యే నాని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడారు. పూర్వం వస్త్రాలు కుట్టించుకోవాలంటే దర్జీలే ఆధారమన్నారు. కానీ మారిన ప్రపంచీకరణలో నేడు యంత్రాలు రంగప్రవేశం చేసి రెడీమేడ్ వస్త్రాలు మార్కెట్లోకి వచ్చాయన్నారు. స్వయం ఉపాధి మీద జీవించే టైలర్స్ కు సీఎం జగన్ ప్రభుత్వం చేయూతని అందిస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఒక గుడివాడ పట్టణంలోనే 360 మంది దర్జీలకు ప్రభుత్వం ఏడాదికి 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహం అందజేస్తుందని ఎమ్మెల్యే నాని అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా దర్జీలు యూనిట్ గా ఏర్పడి ముందుకు సాగితే వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్లా సీను, సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి, వైసీపీ నాయకులు పాలేటి చంటి, అడబాల అప్పారా, అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గుమ్మడి అప్పయ్య, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్, గౌరవ అధ్యక్షుడు రసూల్ బేగ్, కార్యదర్శి జన్ను శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్మకూరు సాంబశివరావు పెద్ద సంఖ్యలో టైలర్స్ సోదరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు శ్రీ విలియమ్స్ హోనే గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ టైలర్స్ డేని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. గతంలో ప్రతి కుటుంబానికి బట్టలు కుట్టించుకోవాలంటే లోకల్గా ఉన్నటువంటి ఈ టైలర్స్ దగ్గరే కుట్టించుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో రెడీమేడ్ ఎక్కువగా రావటం, నేను మొన్న విజయవాడలో ఒక టైలరింగ్ యూనిట్ని చూడటం జరిగింది. గన్నవరం దగ్గర దాదాపు 500 మిషన్లతో రెడీమేడ్ బట్టల్ని ఆర్డర్ తీసుకుని స్కూల్స్కి, అదేవిధంగా ఈ కాలేజీలకి రెడీమేడ్ బట్టలు ఆర్డర్ తీసుకుని వాళ్ళే క్లాత్ కొని వాళ్ళే కుట్టి వాళ్ళకి సప్లై చేస్తున్నారు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టైలర్స్ ఉన్నట్టున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు 360 మందికి ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి టైలర్స్కి ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కొంతమందికి పేరుండి ఎప్పటి నుంచో ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి అనేక అవకాశాలు వస్తున్నాయి. కొంతమందికి ఆర్థికంగా వాళ్ళకి కావలసినటువంటి ప్రోత్సాహం లేక కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఒక అసోసియేషన్గా నేను గతంలో కూడా నాకు కలిసిన వాళ్ళకి చెప్పా. ఇది ఒక అసోసియేషన్గా ఏర్పడి ఇటువంటి స్కూల్స్ కానీ మన గుడివాడలోనే గౌతమ్ ఉంది, విశ్వభారతి ఉంది, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. వాటిలో కూడా డ్రెస్సులు ఇచ్చేటువంటి ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, కుట్టిస్తున్నారు. ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళ దగ్గర మీరే ఆర్డర్లు తీసుకుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్విరామంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న వెనుగండ్ల రాము. ఏ వార్డుకు వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలు తీర్చమని వేడుకుంటున్నారన్న రాము. పురిటిపాడు గ్రామంలో 61,80,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. వైసీపీ ప్రభుత్వం వల్ల మేలు చేకూరిందనుకున్న ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరిన నాని. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు వెంటనే ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్ చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపిన జనసేన సిపిఎం పార్టీ నేతలు.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి ఈటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ గుడివాడ.